నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ జనపదానికి స్వాగతం. ఇది చందానగర్ అంటే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వచ్చే ఈ కాలనీలో ప్రస్తుతం ఇప్పుడు మనం పాపిరెడ్డి కాలనీలో ఉన్నాం. ఇక్కడ స్థానికులు చెప్తున్న సమస్యలు మామూలుగా ఉండే సమస్యల కంటే కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. ఇది రైల్వే ట్రాక్ వెనకాల ఉన్నది. ఇక్కడ దాటుకుని వెళ్ళి రోజు వాళ్ళు బిందెలతో నీళ్లు ముంచుకుని పట్టుకుని రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మంచినీటి సరఫరా సరిగ్గా లేదు కాబట్టి. అయితే ఈ ట్రాక్ దాటే క్రమంలో గత 2-3 సంవత్సరాల్లోనే చాలామంది చనిపోయిన విషయం ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదిగో రైలు వస్తుంది. సో అదే విషయం అంటే అత్యంత వేగంగా దూసుకొచ్చే రైలుని కూడా ఒక్కొక్కసారి ఖాతరు చేయలేని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళి నీళ్లు పట్టుకుని రావాల్సి వస్తుంది. డ్రైనేజ్ సమస్య ఉంది. ఇక రోడ్ల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది, నరకంలాగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 15 నిమిషాలు పట్టిందనమాట ఈ రోడ్ సందు చివరి నుంచి ఇక్కడ రావడానికి. సో అయితే ఏంటి పరిస్థితి ఇక్కడ? వాటర్ పరిస్థితి ఉంది. రైలు దాడుతుంటే చాలా మంది చనిపోతారు. వారం 2-3 అవుతారు మేడం ఇక్కడ. అవునా? మీరు చూసారా కళ్ళతో ఎప్పుడైనా? చూసాం మేడం, చూసాం. అంటే లేడీస్ వెళ్ళి బిందెలు నీళ్ళు తేవడప్పుడు అయినా ఇక్కడ మార్కెట్ అవుతుంటుంది కదా, కూరగాయలకు వస్తుంటే దాడుతుంటే అట్లా అవుతున్నాయి అనమాట. నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. డ్రైనేజ్ కూడా బాగా పొంగుతున్నాయి. దాటడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. రోడ్లు బాగలేవు. ట్రాఫిక్ అయిపోతుంది. ఇట్లా మార్కెట్ రోజు తొందరగా చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. మీరు చిన్నపిల్లలతో ఇక్కడ ఉంటున్న నీళ్ళు రావట్లేదా? వాటర్ సరిగ్గా రావట్లేదండి. మాకు 2-3 రోజులకి ఒకసారి వస్తుంది. నెక్స్ట్ 1 మంత్కి ప్రాబ్లం ఖరాబ్ అవుతుంది. మోటార్ రిపోర్ట్ అవే అవుతున్నాయి అని చెప్పి ఇవ్వట్లేదు. మేము బిందెలతో పాటు వాటర్ కొనుక్కుని మోసుకుంటున్నాం. మేము బిందెలు మీరు కూడా వెళ్ళి అక్కడ తీసుకురావాల్సిన పరిస్థితి? మేము కూడా వెళ్ళి మోసుకుని వస్తున్నాం. పైసలు ఇచ్చి కొనుక్కుని తెచ్చుకుంటాం మేము వాటర్. ఈ పిల్లలతో బిందెలతో తెచ్చుకునేది కూడా కొనుక్కుని వచ్చే వాటర్ మాకు అమ్ముతున్నారు పైసలకి. మేము అట్లా కొనుక్కొని మోసుకుంటున్నాం. మేము చాలా రిస్క్ కదా, ఎప్పుడు ఆలోచించలేదా? వెళ్ళాం కానీ మా అవసరాలు బట్టి మేము వెళ్ళాలి కదా మరి. ఇంకా లేకపోతే ఎట్లయినా కావాలని ఇంకా పిల్లలతో అట్లా చేసుకుంటున్నాం. మేము 15 రోజులు కూడా ట్రబుల్. నీళ్లు మొత్తం తాగే నీళ్ళు అవే నీళ్లు అవే తాగేటి అన్నీ అవే. ఇంకా మాకు వచ్చేటి అవి కాంప్లెక్స్. ఎవరు తెచ్చి అమ్ముతున్నారా నీళ్లు? ఇప్పుడు ఇల్లు ఉంది అనుకో కాంప్లెక్స్, వాళ్ళు అమ్ముతారు. పోయి కొనుక్కుంటాం, మేము మోసుకొచ్చుకోవాలి. ఇండివిజువల్ హౌస్ ఉంటుంది కదండి, ఇండివిజువల్ హౌస్ ఉంటాయి కదా, వాళ్ళకి అడిగి బిందికి రూపాయి లెక్క 2 రూపాయలు లెక్క వాళ్ళ ఇష్టం. వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. కానీ ఎప్పుడు మీరు ఇంతమంది చనిపోతున్నారని మీరే చెప్తున్నారు కదా, ఈ పద్ధతి వద్దు మనకి, వేరే ఉన్నా చూసుకుందాం వెతుక్కోలేదా ప్రత్యామ్నాయం? వెతుకున్నా కూడా ముందుకు ఎవరు రాలేదు మేడం. ఎవరు రాలేదు, ముందుకు ఎవరు రాలేదు. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. రోజుకి ఎంతమంది చనిపోతున్న వాళ్ళని చూసి మనం తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. చూసాం, చాలా చూసాం. అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది, జస్ట్ 1 minute లో దాటుతున్నామని సరే కాలంలో పడిపోతున్నారు. బిందె తల మీద పెట్టుకొని ట్రైన్ వచ్చే మూమెంట్ తెలియదు వాళ్ళకి. ఆ టెన్షన్లో దాటడానికి వెళ్ళినప్పుడు ఏదొచ్చి గుద్దుతుందో తెలియదు కదా. అలాంటి మూమెంట్లో రోజుకి ఎన్నో కేసులు జరుగుతూ ఉన్నాయి అక్కడ. కానీ అందరూ రాజకీయ నాయకులు వస్తారు, అందరూ వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఎవరు పట్టించుకునే నాయకులు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా అంటే క్రాసింగ్ దగ్గర ఇది మెయిన్ ఎవరు ఉన్నారు? ఆర్ఎన్ పెట్టారు. చాలా కేసులు అయిన తర్వాత ఇప్పుడు ఆర్ఎన్ పెట్టారు. ఆర్ఎన్ పెట్టినాక కూడా పరిస్థితి ఎట్లా ఉంటాయంటే మూమెంట్ 3 days వాటర్ రాకపోతే పరిస్థితి ఎట్లా? పసిపిల్లల్ని వదిలేసి వెళ్ళలేరు కదా. ఆ మూమెంట్లో మనం పట్టుమని వాటర్ తెచ్చుకోవాలన్న మూమెంట్లో వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అది వస్తున్నదన్న టెన్షన్ ఉండదు వాళ్ళకి. ముందు మనకు వాటర్ లేదన్న టెన్షన్ ఎక్కువైపోయి దాటడానికి వెళ్తారు. ఏం కాదులే అనుకుంటారు. ఏమి కాదులే, 2 సెకండ్లో దాటేస్తాం కదా అంటారు. అది సెకండ్లోనే జరిగిపోతుంది అక్కడ పరిణామం. వింటుంటే అమ్మ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారా? మీరు ఎలా వెళ్తారు నీళ్లు పట్టుకోవడానికి? వదిలేసి వెళ్తాం, తప్పదు పరిస్థితిలో. లేకపోతే అట్లా పట్టుకుని ఉంటాం, అది నీళ్ళు లేకుండా అట్లానే ఉంటాం. అవసరమైతే పక్కన వదిలేసైనా వెళ్తామండి. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ రాజీవ్ గురుపల్లి మునికి రావాలంటే రోడ్డు బురద ఉంది కదా, అట్లా ఎట్లా రావాలో? మేము పిల్లలు తీసుకొని లగేజ్ తీసుకొని ట్రైన్కి రావాలంటే ఎంత ప్రాబ్లం ఉంది మేడం. చాలా ప్రాబ్లం. మీరు ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. ఎందుకు అడిగారంటే 10 రూపాయలకు రానంటాడు. దయచేసి పిల్లల్ని మోసుకుని మాత్రం బిందెలు పట్టుకుని వెళ్ళకండి. అంతమంది 5 మంది ఎక్కితే కానీ వాళ్ళు రానంటారు. 6 రూపాయలు పెడితే కానీ ఒక మనిషికి 5 మంది ఉంటాయి. లేదంటే ఒకరికి 50 రూపాయలు ఇస్తే వస్తామంటారు. ఎట్లా రావాలి చెప్పారు? రోడ్డు తీసుకొని వర్షం వస్తుంటే స్టేషన్ అవతల నుంచి మేము 4 పిల్లలు నీళ్ళు తెచ్చుకుంటామమ్మా. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు బాగలేదు. అక్కడ ఆంజనేయుల టెంపుల్ గడమ్మా. ఇల్లా షెడ్డా? గుడిసెనే మామూలుగా గుడిసెనే. సరఫరా ఇంకెక్కడ లేదు. మాది 18 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మేము గంగారంలో ఉన్నాం ఫస్ట్. ఇక్కడ వచ్చి 18 సంవత్సరాలు అవుతుందమ్మా.
అందరూ పిల్లలు కొంచెం ఎదిగినారు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా కష్టం ఉంది. ఒక రోడ్డు లేదు, స్తంభాలు కూడా లేవు. కానీ మట్టి వాళ్ళు నల్లలు వేపించుకున్నారు. ఆడికి వెళ్ళినాక నీళ్ళు కూడా పట్టుకొని ఇస్తలేరు. మేము రోజు ఒక డబ్బా కొనుక్కొని తాగాలి, ఉప్పు నీళ్ళు కూడా కొనుక్కొని తాగాల్సి వస్తుంది. మేము కొనుక్కొని తాగడం అనేది ఒక సమస్య, కానీ రైల్వే క్రాసింగ్ సమస్య అసలు నమ్మడానికి కష్టంగా మేడం. కొందరు వెళ్తాం లేకుంటే వెళ్తాం మేడం, అట్లా వెళ్తాం మేము. వెళ్తాము నీళ్ళు అక్కడ పోయి తెచ్చుకొని తాగుతాము. గల్లి బాగలేదు, గల్లి మొత్తం పుడుతానే, నీళ్లు లేవు, లైట్లు లేవు, ఎవరు చెట్టు కూడా పట్టించలేరు. స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఏం చేశారు గత సంవత్సరంలో మనం మాట్లాడదాం. వాటర్ మేడం, డ్రైనేజీ ప్లస్ మాంజీరా రెండు కంబైండ్ అయ్యి వస్తున్నాయి. వాటర్ అలాగే ఉన్నాయి, రోడ్లు అలాగే ఉన్నాయి, మోరీలు అలాగే ఉన్నాయి, అన్ని టూ మచ్గా ఉన్నాయి. కాలనీ అంతా ఒక వర్షం వచ్చిందంటే గందరగోళంగా ఉంటుంది మేడం. చూస్తున్నాం కదా ఇక్కడ వర్షం పడి. మీరు మాత్రం అలాగే. నా పేరు రమేష్ అండి. ఇక్కడ 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. మామూలుగా ప్రజెంట్గా ఉన్న రోడ్డు పరిస్థితి మెయిన్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్లో మెయిన్ ప్రాబ్లం ఉంది. 10 సంవత్సరాలకి తీసిన లైన్లు ఇవి. అప్పుడు ఇల్లు ఇన్ని లేవు, అప్పుడు ఇల్లు సంఖ్య తక్కువ ఉండే కాబట్టి ఉన్న డ్రైనేజ్ లైన్లలో అప్పుడు వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఇళ్ళు ఎక్కువైపోయినాయి. ప్లస్ ఒక్కొక్క ప్లాట్లో 3 floors 4 floors ఇల్లు కట్టారు. ఇది జిహెచ్ఎంసీకి నోటీస్లో లేదు. మాకు ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కట్టుకోవట్లేదు. మా దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటే ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఏదున్నా పర్మిషన్. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్న ఏరియాలో కూడా అదే పరిస్థితిగా ఉంది. మా దగ్గర మెయిన్గా 3 floors కడుతున్నారు. అసలు అక్కడ ఏం లేదు. ఒక్కటే డ్రైనేజ్ 4 inches లైన్లో 4 ఫ్యామిలీలు ఉన్న దగ్గర 10 ఫ్యామిలీలు అయిపోయినాయి. దానివల్ల రోడ్డు చూసినా ఎక్కడ చూసినా రోడ్డు దాటలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మాకు డ్రైనేజు ప్లస్ ఈ మధ్యన మాంజరా కలెక్షన్ వచ్చింది. మాంజరా కలెక్షన్ వేసిన కాంట్రాక్టర్ అలసత్వంతో మీ మాట చెప్పిన వినకుండా, వద్దురా బాబు ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయంటే మీకేం తెలుసు, మాకే తెలుసు, ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది, మాకు అన్నీ తెలుసు, మీరేం చెప్పొద్దు అని చెప్పేసి దాడ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారండి మీరు చెప్పండి. ఇక్కడ పాపిరెడ్డి కాలనీ ఉండే ప్రాబ్లమ్స్ కూడా గతంలో నేను ఇక్కడ కార్పొరేటర్ చేసినప్పుడు కూడా చిన్న అభివృద్ధి కార్యాలు చేయడం జరిగింది. కానీ దీని అంతటికి మూల కారణము అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు పాపిరెడ్డి కాలనీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చినా కూడా గతంలో అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా అధికారులు తలుచుకుంటే ఏదైనా పని జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే ఇక్కడ 10 సార్లు వచ్చిపోయినా కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎమ్మెల్యేకి పరిధిలో లేదా అంటే ఆయన ఆర్డర్స్ ఇవ్వలేరా చేయమని పనులు? ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులకు నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఎన్నుకోబడిపోయినాం. నిర్లక్ష్యం ఉంటే మరి మీరు వాళ్ళని పులప్ చేయాలి కదండి. అధికారం ఎమ్మెల్యే చేయడానికి అధికారుల పైన ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మాకు రావాల్సినటువంటి నిధులు లేవు, బడ్జెట్. ఇప్పుడు ఇది సీరియస్ ఇష్యూని ఒప్పుకుంటారా మీరు? ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. గతంలో ఎమ్మెల్యే గారు ఎమ్మడబడడం వల్ల అండర్ బ్రిడ్జ్ దాదాపు ఆగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని త్వరలో ప్రారంభించి త్వరలో ఇంకో ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉంది. గతంలో కూడా ఆయన చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ రోజు అండర్ బ్రిడ్జ్ పూర్తి స్థాయికి వస్తుంది. 16 నెలల్లో ఏం చేశారు చెప్పండి? 16 నెలల కాలంలో కూడా చేసినటువంటి అండర్ బ్రిడ్జ్ కార్యక్రమం కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం అవుతుందో చాలా ఇక్కడ వాటర్ సమస్య విపరీతమైన సమస్య ఉంది. ఈ అండర్ బ్రిడ్జ్ సమస్య విపరీతమైన ఉంది. దాదాపు ఈ ప్రాంతంలో 4 బోర్లు వేస్తే 3 బోర్లు ఫెయిల్ కావడం, ఒక బోర్లు దాదాపు 1 ఇంచ్ వాటర్ రావడం, మాంజరా వాటర్ పూర్తి స్థాయిలో కూడా పైప్ లైన్ వేసిన తర్వాత అందరూ కూడా కలెక్షన్ ఇచ్చిన వెంటనే మంజూరు అయ్యమని ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు, చాలా సార్లు వచ్చారని చెప్తున్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? వస్తారు మేడం. మేము చిన్న కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే ముందు వస్తారు ఇక్కడికి వచ్చే ప్రతి సమస్యకి. మేము వచ్చింది ఇప్పుడు డ్రైనేజ్ మాది వాటర్ మాత్రం సంపు ఉండే మేడం. ఆ సంపులో మాత్రం ఎంత హైటుగా మొత్తం సమస్య పరిష్కారం కాలేదంటే చిన్న సమస్యలు వాళ్ళు చేయగలుగుతారు. పెద్ద బడ్జెట్ పెట్టాలంటే ఎవరి ఇంట్లో నుంచో పెట్టలేము, అది ప్రభుత్వమే ఒప్పుకోవాలి మేడం. ప్రభుత్వం అయినా ఆపుతుందా నిధుల్ని? ప్రభుత్వం నిధులను అయితే ఏం ఆపట్లేదండి. మొన్న స్వచ్ఛ తెలంగాణకు కూడా కొన్ని నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. స్వచ్ఛ తెలంగాణ చూస్తే నవ్విపోతారు. స్వచ్ఛ హైదరాబాద్ ఇటు చూస్తే ఈ కాలనీ చూస్తే పిచ్చిగా నవ్వుకుంటారు అందరూ. కాలనీ పుట్టి దాదాపు 18 నుంచి 20 ఏళ్ళు అయింది మేడం. దాని తర్వాత కూడా 2 ప్రభుత్వాలు మారినాయి. ఇప్పటి వరకు మాంజరా వాటర్ లేదు. ఇదే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాంజరా వాటర్ పైప్ లైన్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది మేడం, ఇంకా పని పూర్తి కాలేదు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాదాపు 5 ఏళ్ల నుంచి ఆగింది. ఇదే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వర్క్ కూడా అది కూడా స్టార్ట్ అయింది. ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. రాజు గురల్ప కానీ మన పాపిరెడ్డి నగర్ స్కీమ్ల పేర్లు మీరు పెడతారు, బాగుంటాయి, వినడానికి చాలా బాగుంటాయి. అయితే ఏమవుతుందంటే మౌలికమైన సింపుల్ విషయాలు, ఇక్కడ రోడ్డు బాగాలేదు, నీళ్లు రావట్లేదు, బ్రిడ్జ్ ఇక్కడ అడ్డుకుంటోంది, పడిపోయి జనం చచ్చిపోతున్నారు, ఇలాంటి సమస్యలకి ఏమి పరిష్కారాలు కనిపించట్లేదు. ఇలాంటి విషయాలకు మేడం వాటర్ సమస్యలకు సంబంధించి ఎంపీ గారికి మెమరాండం పెట్టడం కూడా జరిగింది. త్వరలోనే హరీష్ అన్న గారు పాపిరెడ్డి కాలనీకి మరియు రాజుగురల్పకి వచ్చి, రాజుగురల్ప కూడా చాలా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏంటంటే హౌసింగ్ బోర్డు వాళ్ళు మున్సిపల్ వాళ్ళపై చెప్తారు, మున్సిపల్ వాళ్ళు హౌసింగ్ బోర్డు వాళ్ళపై చెప్తారు. దానికి మొత్తం సమస్య కలెక్టర్ గారిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడానికి వాళ్ళ ఎమ్మెల్యే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, కానీ ఇక్కడ అధికారులే పనిచేయట్లేదు, అలసత్వంతో అంటున్నారు. వాస్తవానికి మేడం ఎమ్మెల్యే గారు ఇక్కడికి నేను చెప్తున్నాను ఒకసారి వచ్చేళ్ళారు. ఇప్పటిదాకా ఎమ్మెల్యే
ప్రజెంట్ వచ్చారు, వాటర్ ట్యాంకులు సొంత డబ్బులతో మోటార్ పెట్టారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, సొంత డబ్బులతో మోటార్ ఆన్ చేశారు. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే మోటార్లు రిపేర్ చేయించి వాటర్ పబ్లిక్ కనిపిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీ ఇంతవరకు కూడా ఒక్కసారి వచ్చిన పాపం లేదు. ఈయన చెప్తా ఉన్నాడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేసిన తెలంగాణ రాష్ట్రం రానప్పుడే దాదాపు కార్పొరేట్ అప్పుడే 3.5 కోట్ల నుంచి మేము అప్పుడు ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము వాళ్ళతో పోరాడి మాంజర పైప్ తీసుకోవడం జరిగింది. ఈ అండర్ బ్రిడ్జ్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాకముందే అండర్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ 2 పనులు పూర్తి చేస్తున్నాం. కానీ ఎంపీ గారు ఒకసారి వచ్చి రావడం రాలేదు, ఎంపీ గారు వచ్చి కూడా ప్రజా సమస్య మీద రాలేదు. ఏదైనా వస్తే వల్ల పర్సనల్ పిలుచుకుంటే తప్ప ప్రజల గురించి ప్రజా సమస్యలు పరిష్కరించండి చెప్పండి. ఇప్పుడు ఈ పనులన్నీ ఆగిపోతున్నాయి, మేము ఎమ్మెల్యే గారు మాటికి వస్తారు కానీ అవట్లేదు కదా, అది ఎవరిది బాధ్యత? మేము బాధ్యత అనేది ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి ప్రజలతో ఎన్నుకున్నట్టు మా ఎమ్మెల్యే గారు ప్రజల శిరస్సు వహించి ప్రజలకు ఏ రకంగా సరే అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను నెరవేర్చే విధంగా అధికారంలో వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ అధికారులు మాత్రం చేయకపోతే అధికారులు ఏ రకంగా తీసుకొస్తాం. తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే కానీ ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనో వారు కూడా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు వాళ్ళ సొంతంగా ఎక్కడైతే ఎమ్మెల్యేనో వాళ్ళకు నిధులు ఇస్తూ ప్రతిపక్ష పార్టీ సంబంధించి నిధులు ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రం మీరు ఏమైనా ఆపుతున్నారా చెప్పండి? నిధుల కేటాయింపులో మేము ఎటువంటి ఆపడం అయితే జరగట్లేదు. వాస్తవానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి నిధులు సపరేట్గా అతనికి కేటాయించబడి కూడా ఉంటాయి. అతని నిధుల నుంచి కూడా ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు అనేది, అతను ఏమి అభివృద్ధి పనులు చేసిన మీరు బాధ్యత మీదని కొట్టుకుంటున్నారు. నేను టీడీపీ వైస్ ప్రెసిడెంట్ మేడం. ఇక్కడ ఏంటంటే సొగ్గురకు ఈ పాపిడికాయలు తేడా ఏంటంటే మన సొగ్గురేమో అందరూ ఉన్నారు కాబట్టి అందులో 24 గంటలు మాంజర పాటిస్తారు. ఈ పాపిడికాయల్లో మేడం, ఈ పాపిడికాయల్లో ఎలాంటి మీరు వస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు రోగాలు నొప్పులతో వస్తున్నారు, చికెన్ గున్యా వస్తుంది, బ్రెయిన్ ఫీవర్ వస్తుంది. అట్లాంటి వస్తుంటే ఎవ్వరు వస్తలేరు. ఎమ్మెల్యే గారు ఉండండి ఒక నిమిషం. ఎమ్మెల్యే గారు సొంత కాదండి ఒక నిమిషం. ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో బోల్డ్ పనులు చేయించారని చెప్పి వెనక చూడండి వాటర్ ఎట్లా వాడుతుంది. షేరిలింగంపల్లి కాంగ్రెస్ లో షేరిలింగంపల్లి ఇక్కడ డెంగ్యూతో అంటే డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉండి డెంగ్యూ రిపోర్ట్ పాజిటివ్ గా టెస్ట్ చేసిన రిపోర్ట్ ఇది. మేడం మాకు పాలిటికల్స్ తో సంబంధం లేదు, మా వ్యవస్థ కరెక్ట్ లేదు. ఇక్కడ మేము చెప్పినప్పుడు ఫ్లైఓవర్ వేయమన్నాము. ఫ్లైఓవర్ వేయమంటే భువనగిరి విజయవాడలో టైప్లో వేయమన్నాము. ఇంతవరకు 1.5 crore ఎక్స్పెండిచర్ అయింది. అంతవరకు ఇప్పటి వరకు ఏం లేదు. ఎట్లా ఉంది ఎట్లా పోతాం ఆర్యూబీ రేల్ అండర్ బ్రిడ్జ్ అని అన్నారు. ఇంతవరకు కరెక్ట్ లేదు. అదేది పిల్లలు పోతే జారి పడిపోతారు, డెత్ అవుతారు, లోపల పోతే చనిపోతారు. వాళ్ళు ఆడపిల్లలు పోతే స్లిప్ అవుతారు. సహజంగా ఏమంటే ఏం సమాధానం చెప్తారు? వారు ఒక పౌరుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, మీరు చెప్పండి. మేడం ఎప్పటిలోగా చేస్తారు? ఎప్పుడు లేదు మేడం. ఇది గతంలో కూడా ఎవ్వరు ఎంత ప్రెషర్ ఇచ్చినా కూడా తీసుకోలేదు. ఉన్నప్పుడు కూడా ఇదంతా గుంతలు తీసిన తర్వాత కొన్ని ప్రాణాలు పోయిన తర్వాత అధికారులను పిలిపించి తక్షణమే మాకు పూర్తి చేయాలని అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. తర్వాతనే అక్కడ ప్రారంభించడం జరిగింది. త్వరలో కూడా ఈ ప్రాణాలు కాపాడడానికి బాపిరెడ్డి కాలనీ ఉన్నటువంటి ప్రాంతాలందరూ ప్రజలకు పౌరుల యొక్క ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో అండర్ బ్రిడ్జ్ త్వరలో పూర్తి చేస్తాం. ఆ త్వరలో పూర్తి అవుతాయని కూడా అధికారులు మాకు సహకరించాలి. అండర్ బ్రిడ్జి అక్కడ పాసిబిలిటీ లేదని చెప్పేసి కొంత ఇంజనీర్లు చెప్పారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ బ్రిడ్జి ప్రపోజల్ చేశారు. ఇదే 3 కోట్లు కాకుండా 1 కోటి రూపాయలతో నా పక్కన అయిపోతుండే, ఆ పక్కన అయిపోతుంటే సరిపోతుండే. లేదు మేడం, వాస్తవానికి ఆ బ్రిడ్జికి అవుట్లెట్ లేదు. అవుట్లెట్ లేని ఒక బ్రిడ్జికి అండర్ గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చి మున్సిపల్ నుంచి కాంట్రాక్ట్ ఇచ్చేశారు గత ప్రభుత్వం. వేరే వాళ్ళకు సప్రయోజనాల కోసం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు వదిలేయండి. అప్పుడు అందరూ ఏమైపోయిందంటే గత ప్రభుత్వం చెప్పి అయిపోయింది, కథంతా అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసింది. టీఆర్ఎస్ అతను వచ్చాడు ఏరియాకు, కానీ ఏ జనాలకు ఏమైందని ఎన్నడూ అడగలేదు. మేము ఎప్పుడు వచ్చినా టీడీపీ వాళ్ళకు ఫోన్ చేస్తాము. గాంధీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎనీ టైం ఫోన్ చేస్తే అర్ధరాత్రి కూడా వచ్చి మాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. టీడీపీ లీడర్ అండి ఆమె టీడీపీ లీడర్. స్వచ్ఛ తెలంగాణ అని మనకు కేసీఆర్ సార్ మనకు అనౌన్స్ చేస్తున్నాడు. స్వచ్ఛ తెలంగాణ కాదు, కంపు తెలంగాణ చేశారు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీ ఒకరి గురించి మేము విమర్శిస్తలేము. ప్రస్తుతానికి డెంగ్యూ, మలేరియా,
ఎన్ని టైప్ రకాల రోగాలు వస్తున్నాయి, అన్ని టైప్ రకాల రోగాలు వస్తున్నాయి. మీరు మాట్లాడుతుండగానే ఒక్కసారి జరగండి, తప్పుకుని ఒక వైడ్ యాంగిల్లో మీరు చూద్దరు కానీ రోడ్లు ఎలా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది పరిస్థితి. నీళ్లు పొంగి పర్లుతున్నాయి. ఇటువైపు చూసినట్లయితే మనం ఏ విధంగా రోడ్లు ఉన్నాయో చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్తే బాగా ఓపెన్గా నాలాలు ప్రవహిస్తున్నాయి. మేడం, సాక్షి టీవీ తరఫున వచ్చాం. ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకైనా. నడుచుకుంటూ వచ్చారు ఇప్పుడు. అవును, ఇబ్బందికరంగా ఉంది. మా బాబు కారు కూడా రాకుండా అక్కడే ఆపాడు. చాలా ఇబ్బందికరంగా ఉందండి. అది పరిస్థితి అనమాట. అక్కడ చూస్తున్నారు మనం, అంటే 2 ట్రాక్టర్స్ వెనకాల ఉండే రోడ్లు, ఆ రోడ్ల పరిస్థితి, పక్కనుండే ఓపెన్ డ్రైనేజెస్, చెత్త చెదారం అంతా కూడా దిగబడతాయమ్మా. అక్కడ కాలు ఇంత దిగబడతాయి, చెత్త చెమ్మారు వేస్తారు ఇంతకు దిగ